అంతర్గత న్యాయస్థానం మీద మేము ఎక్కడా కూడా తప్పుపట్టిన సందర్భాలు లేవు. అందువలన ఈరోజు సామాజిక న్యాయం పాటించమని సుప్రీంకోర్టు ఇవ్వడం తప్ప ఎంతవరకు సమాజం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గత 30 సంవత్సరాల నుంచి మాదిగలు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి చాలామంది అమరవీరులైనారు, చాలా కుటుంబాలు నాశనమైనాయి, చాలామంది జైలు పాలయ్యారు. ఈరోజు కుటుంబాలు కూడా మాది కుటుంబాలు నాశనమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని నివేదికలు పరిశీలించి ఉషా మెహ్రా కమిషను, రామచంద్రరాజు కమిషను, ఓహూరు కమిషను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు తెప్పించుకొని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో చేసుకోవచ్చనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇటు చాలా సంతోషకరమైన విషయమని మేము తెలియజేస్తా ఉన్నాం. దాన్ని ఈరోజు కొంతమంది స్వార్థపరులు ఎస్సీ వర్గీకరణ చెల్లదు, ఇది సుప్రీంకోర్టు ఇటు చాలా రాంగ్ అనే విధంగా సుప్రీంకోర్టునే శాసిస్తే స్థాయిలో ఈరోజు వాళ్ళు ఉన్నారంటే ఈరోజు మాదిగలకు ఏడ న్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే గత వర్గీకరణ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1996-97లోనే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి 4 సంవత్సరాలు కూడా మాదిగల ఆ ఫలాలను కూడా లబ్ధి పొందడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అప్పుడు 4 సంవత్సరాలు లబ్ధి పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టులో కొట్టేయటం కూడా జరిగింది. ఎందువల్లంటే అది రాష్ట్రపతి ఆర్డినెన్స్ చెల్లదు అనే విధంగా సాంకేతిక కారణాల వల్ల అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేయటం కూడా జరిగింది. ఆ సుప్రీంకోర్టుని కూడా మేము ఎప్పుడు కూడా తప్పుపట్టిన సందర్భాలు లేవు. ఎందువల్లంటే సుప్రీంకోర్టుకు అత్యంత వాళ్ళకి లీగల్గా వాళ్ళకి ఉండే ఎవిడెన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు ఉండే రాజ్యాంగం వాళ్ళకు ఉంటుంది, దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మేము రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలనే డిమాండ్ చేసాం తప్ప సుప్రీంకోర్టుని ఎక్కడా కూడా మేము తప్పు పెట్టిన సందర్భాలు లేవని మేము ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అదే ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తుంటే అంబేద్కర్ సంఘంలో ముసుగులో కొన్ని సంఘాలు అంబేద్కర్ వాదులు అని చెప్పుకుంటూ ఈరోజు మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అటువంటిప్పుడు అంబేద్కర్ సంఘాలు అన్నీ తీసేసి మాలమహానాడని పెట్టుకుంటేనే సరిపోతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు మాలా మాదిగలు ఇద్దరు అన్నదమ్ములు, అలాంటి అన్నదమ్ములు అయినప్పుడు ఈరోజు అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవట్లేదా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అన్నదమ్ముళ్ళు ఎక్కడ ఆస్తులు పంచుకోలేదు, ఎక్కడ వాళ్ళు అన్నదమ్ములు పంచుకోకుండా ఉన్నారా అని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే అంబేద్కర్ రాజ్యాంగంలో ఉండే రిజర్వేషన్లే ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళు పంచుకోవడం తప్ప అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు నాయకులు చాలా దీన్ని వస్తు పట్టిస్తున్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణకి ఒక ఫుల్ స్టాప్ పడింది కాబట్టి మాలా మాదిగలు అందరం కూడా కలిసి ఎస్సీ ఎస్టీ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో మనందరం కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తే తప్ప మన ఉనికి మనం కాపాడుకునే పరిస్థితి ఉంది. ఇది ఎస్సీ వర్గీకరణ అనేది అయిపోయిన అధ్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. అందువల్ల దీని మీద చేయాల్సిన అవసరం లేదని ఒక్కసారి మా సోదరులను కూడా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందువల్ల రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేద్దాం. అదేవిధంగా మాలా మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దానికోసం అందరం కలిసి పోరాటం చేస్తాం తప్ప ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం మీరందరూ మళ్ళా మాదిగలు కాడ నోటిగా వచ్చిన అన్నాన్ని లాగటం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అందువల్ల దీన్ని ఇంతవరకు విరమించుకుంటే మంచిది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బంద్ చేయడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా మేమందరం కూడా రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.